అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దమ్ము ధైర్యం గురించి బీఆర్ఎస్ బీజేపీలకు మాట్లాడే హక్కే లేదు అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పటికే చెంప చెళ్లుమనేలాగా 2 సార్లు బీఆర్ఎస్ ని ఓడించామని, లోకల్ ఎన్నికల్లో కూడా పరాభవం తప్పదన్నారు. గతంలో కేసీఆర్ వచ్చి తనపై పోటీ చేస్తారని భావించారని, ఇప్పుడు కేటీఆర్ వచ్చినా కూడా సై అంటున్నారు పొంగులేటి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాయ మాటలు చెప్పి మోసం చేసింది బీఆర్ఎస్ సర్కార్ అంటున్నారు రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయనతో మా సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గత ప్రభుత్వం అసలు హౌసింగ్ శాఖనే నిర్వీర్యం చేసిందని చెప్తున్నారు, కానీ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలా వేలలో ఇచ్చామని చెప్తున్నారు. మీరే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినట్టు చెప్తున్నారు. దీని మీద వాడి మీద మీరు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? ప్రతి మానవ జన్మకి ఒక అర్థం పరమార్థం ఉండాలి. చెప్పే అబద్ధాలు కూడా అతకాలి. ఆనాటి 10 సంవత్సరాల వారి రావణా కాష్ట పరిపాలనలో మాయమాటలు, ఊహలకు అందని చిత్రాలు, ఊహాజనకమైన జీవితాన్ని ప్రజలకు చూపించి కాలం గడిపింది ఆనాటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం నిజాన్ని నిర్భయంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సాధ్యమైన పనులు ప్రజలకి చేస్తామని చెప్పిన ప్రతి మాటని చేస్తూ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాప్రభుత్వం ఇళ్ల విషయంలో ఆనాడు వారు ఇచ్చింది అన్నది వారే మీరు అన్నట్లు వేలలో ఇస్తే, మొదట విడత ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి, ఆ ఇచ్చిన ఇళ్లలో 3 లక్షల పైగా గ్రౌండ్ అయి మిగతా వివిధ దశలో స్టార్ట్ అవుతున్నాయి. పేమెంట్ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి సోమవారం నాడు అర్హులైన పేదవాడికి ఇబ్బంది కలిగించకుండా ఉండే విధంగా పేమెంట్ కూడా ఇవ్వటం జరుగుతుంది. అంటే దమ్ముంటే స్థానిక ఎన్నికలు పెట్టండి మీకు బీజేపీ బీఆర్ఎస్ సవాలు విసురుతున్నాయి. ఆ ఎన్నికలు నిర్వహించడానికి మీరు ఏమైనా వెనకని భయపడుతున్నారా? సరే, దమ్ము ధైర్యం కాంగ్రెస్ గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకుల గురించి ఎన్నిసార్లు వాళ్ళ చెంప చల్లుమనేటట్టు గోబ గుయ్యమనేటట్టు మేము షాట్ల మీద షాట్లు కొట్టామో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. దమ్ము ధైర్యము నిబద్ధత ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి ఉందా లేదో ఆ మాట్లాడే వ్యక్తులు వాళ్లే చెప్పాలి. అంటే ఇప్పటికే కేటీఆర్ మీకు సవాల్ విసిరాడు కదా, జూబ్లీహిల్స్ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికల్లో నిరూపించుకోండి, మిమ్మల్ని కూడా పాలేరులో ఓడిస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. అయ్యే నిలబడతాడేమో అనుకున్నా పోయినసారి, అయ్య ఎట్లా నిలబడలే, ఈసారి కొడుకు వచ్చి నిలబడతాడేమో. కేటీఆర్ నిలబడాలని కోరుకుంటున్నారా? ఏమైనా సవాల్ ఇస్తారా? అయ్యే నిలబడతాడేమో అనుకున్న పోయిన ఎన్నికల్లో అయ్యకి ఎట్లా వచ్చి తపాసులు మాట్లాడి వెళ్ళిపోయిండు. కొడుకు 3 సంవత్సరాల ముందే ఎన్నికల ముందు ఎట్ట గెలుస్తున్నావు అంటాడు. ఎట్ట గెలుస్తున్నావు చూడరాదు, చూస్తే నీకు కనబడుతుంది కళ్ళుంటే. కెమెరామెన్ అప్పారావుతో నారాయణ, TV9 ఖమ్మం.